హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు కథావాహినికి స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి మధుర స్వప్నం అనే నవల వినబోతున్నాం. కథ ఇలా మొదలవుతుంది. రాత్రి 7 గంటల వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్కడ 1వ నంబర్ ప్లాట్ఫారంలో పట్టాల మీద కొద్దిసేపట్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా గోదావరి ఎక్స్ప్రెస్ పొగలు కక్కుతూ నిలబడి ఉంది. ప్లాట్ఫారం నిండా పళ్ళు అమ్మేవాళ్ళు తోపుడు బళ్ళ మీద టీ డబ్బాలు పెట్టి తోసుకుంటూ గరం గరం ఛాయ్ అని అరిచేవాళ్ళు, సామాన్లు నెత్తిమీద పెట్టుకుని చేతులతో మోస్తూ కంపార్ట్మెంట్ల వైపు వడివడిగా నడిచే రైల్వే కూలీలు, వారెక్కడ కనుమరుగు అయ్యి మోసం చేస్తారోనని భయపడినట్టుగా వారి వెంట పరుగులు తీస్తున్న ప్రయాణికులు, రైల్వే పెట్టెలలో కూర్చొని వెళ్లటానికి సిద్ధంగా ఉన్న వారితో వీడుకోలు చెబుతూ జాగ్రత్తలు బోధిస్తూ పంపటానికి వచ్చిన బంధువులు, వీరందరితో ఆ ప్రదేశమంతా కిటకిటలాడుతూ రణగొన ధ్వనిగా ఉంది. ఈ సందడి అంతటికీ అతీతంగా ఆ గొడవ ఏమీ పట్టనట్టుగా అక్కడున్న బెంచి మీద కాలు వేసుకుని వెనక్కి ఆనుకొని పొడుగ్గా ఉన్న ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. అతని ముఖానికి పేపరు అడ్డం ఉంది. బెంచి మీద అతని ప్రక్కనే ఒక సూట్ కేసు, దానిమీద ఇంకొక బ్రీఫ్ కేసు పెట్టి ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక లావుగా పొట్టిగా ఉన్న ఆయన వచ్చాడు. ఆయన ముఖాన విభూతి గీతలు, వాటి మధ్య గంధం బొట్టు ఉంది. గూడకట్టు లాల్చీ ధరించి తమలపాకులు నములుతున్న ఆయన వచ్చి ఆ యువకుడి పక్కన కూర్చున్నాడు. ఆయన వెంటే మరో 2 వచ్చారు. వారిలో ఒక అతని చేతిలో మృదంగం, ఇంకో అతని చేతిలో ఫిడేలు పెట్టె ఉంది. తమలపాకులు నములుతున్న ఆయన పక్కగా వినయంగా వాళ్ళిద్దరూ నిలబడ్డారు. అమ్మాయి గారు ఇంకా రాలేదు, మృదంగం పట్టుకున్న అతను అన్నాడు. వస్తుందిలే, రైలు బయలుదేరడానికి ఇంకా టైం ఉంది. అయ్యగారికి ట్రైన్ ఎన్నింటికి బయలుదేరుతుందో బాగానే తెలుసు, నిర్లక్ష్యంగా అన్నాడాయన. అయ్యగారిని అడిగి నాకు ఈ నెల జీతం అడ్వాన్స్ ఇప్పించాలి తమరు. ఎందుకు? మా ఆడదానికి ఒంట్లో బాగాలేదు, వెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తానంటే కానీ అది నన్ను వదల్లేదు. అసలు ముందే అడిగి తీసుకుని ఇస్తే కానీ వెళ్ళవద్దంది. మీరు చాలా హడావిడిలో ఉన్నారు, అందుకే అడగలేకపోయాను. అయ్యగారిప్పుడు వస్తారుగా, నువ్వు అడుగు. అమ్మో, నేనే, వారిని చూస్తే నాకు నోట్లోంచి మాటే రాదు. ఏం మింగుతాడా? నా దగ్గర మాత్రం వాచలత్వం వస్తుంది. సన్నాసి, మీకు కావలసినవన్నీ నేను అడిగి ఆయన చేత ఆ తిట్లు అన్నీ నేను తినాలన్నమాట. ఏం, అయ్యగారు మీకిచ్చే జీతంలో నాకేమైనా వాటా ఇస్తున్నారా? అంత మాట అనకండి, వారి దగ్గర మీకున్న చనువు వేరు. ఏడిసావు. ఏ మనిషి దగ్గరైనా చనువు పెట్టుకోకపోవడం అనేది మనసులో ఉంటుంది. ఇంతలో అక్కడికి 10 సంవత్సరాల కుర్రాడొకడు వచ్చాడు. వాడి ఒంటిన నిక్కరు తప్ప ఇంకే బట్టలు లేవు. తల చెంపిరిగా ఉంది. అయ్యా, ధర్మం, బువ్వ తిని 4 రోజులయింది, కడుపు కొట్టుకుంటూ చూపించాడు. పోరా విధవా, ఇప్పుడేగా అక్కడ అరటిపళ్ళు మెక్కుతూ కనిపించావు, పోపో కసిరాడాయన. నేనా? కాదు సామి, కాదు, అమ్మ మీద ఒట్టు, నాయన మీద ఒట్టు. నీకసలు అమ్మా నాయన ఉన్నారా? పో అని ఎక్కడా కూర్చోనియరు అని విసుక్కున్నాడు. ఆకలి సామి, చచ్చిపోతున్నాను. అక్కడికి పో, ఆ గుజరాతీ ఆయన దగ్గర చాలా డబ్బులున్నాయి, వేస్తాడు, దూరంగా చూపిస్తూ అన్నాడాయన. అక్కడ అడిగాను సామి, ఆయన ఇక్కడికి చూపించి వెళ్ళమన్నాడు. ఏడిసా వెధవా, అబద్ధాలు నువ్వును. ఆకలి సామి, మళ్ళీ పుట్టగొట్టుకున్నాడు. వెళ్తావా తన్నమంటావా? ఆయన చుర్రుమంటూ కొట్టడానికి లేచాడు. కుర్రాడు దూరంగా పోయి నిలబడ్డాడు. పేపర్ చూస్తున్న యువకుడు అది తీసి పక్కన పెట్టి జేబులు తడుముకొని చిల్లర తీసి ఇదిగో అంటూ పిలిచి ఇచ్చాడు. చేతిలో పడిన పావలా చూడగానే కుర్రాడి ముఖం చాటంతా అయింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్ అన్నాడు. చూడు, ఎవరన్నా కాదు అంటే విసిగించకూడదు, ఇంకో చోట వెళ్ళిపోవాలి, తెలిసిందా అన్నాడు. అలాగే సార్ అన్నాడు. ఇంతలో మృదంగం పట్టుకున్న అతను కేక పెట్టినట్టుగా అదిగో అమ్మాయి గారు వస్తున్నారు అన్నాడు. గూడకట్టు ఆయనతో పాటు యువకుడు కూడా అటువైపు యథాలాపంగా తల తిప్పి చూశాడు. దూరం నుంచి వస్తోంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తటిల్లతలా ఉంది. యవ్వనపు బిగిలో సౌందర్య శోభతో మెరిసిపోతున్న ఆమె శరీర లావణ్యం ముందు ఆమె ధరించిన ఖరీదైన చీర, నగలు వన్నె తగ్గినట్టే ఉన్నాయి. ఆ అమ్మాయి పింక్ కలర్ చీర కట్టుకుని చకచకా నడుస్తూ వస్తోంది. ఆ నడకలోనే ఒక లయ ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమె సౌందర్యానికి ముగ్ధులైనట్టు చూస్తుంటే అదేమీ పట్టనట్టుగా, అలాంటి చూపులు చాలా అలవాటు అయిపోయినట్టుగా వస్తోంది. ఆమె నడకలో రాజహంస సొగసు, రాజకుమార్తె టీవీ ఉన్నాయి. ఆ అమ్మాయి వెంటే 2 ఫోటోగ్రాఫర్లు పరిగెత్తినట్టుగా వస్తున్నారు. వాళ్ళేదో అర్థిస్తున్నట్టుగా అడుగుతున్నారు. ఆ అమ్మాయి నో ఐమ్ సారీ అంటూ చేతులు ఊపుతూ తన తిరస్కారం చూపిస్తోంది. వాళ్ళు ఆ తిరస్కారం పట్టించుకోవటం లేదు.
ఆ అమ్మాయి చకచకా నడుస్తూ ఆ యువకుడు కూర్చొని ఉన్న బెంచీకి 4 అడుగులు అవతలగా ఉండగా ఇంతలో ఇటు నుంచి తల మీద పెట్టెలు 2, దాని మీద తాటాకు బుట్టలు 2, చేతుల నిండా సంచులు బ్యాగులు పట్టుకొని వెళ్తున్న కూలీని, అతని వెంటే నడుస్తున్న బామ్మగారు అయ్యయ్యో అరిసెల బుట్ట జారిపోతోంది అని కేక పెట్టింది. అంటుండగానే ఆ బుట్ట జారింది. కూలీ కంగారుగా దాన్ని ఆపాలని చెయ్యి పైకెత్తాడు. ఆలోపలే పైపెట్టే జర్రున జారి ఎదురుగా వస్తున్న అమ్మాయి కాళ్ల మీద పడింది. అంతా క్షణంలో మెరుపులా జరిగిపోయింది. పాదం మీద పెట్టపడగానే యువతి కెవ్వుమంది. ఫోటోగ్రాఫర్లు కంగారు పడిపోయారు. బెంచి దగ్గర లేచి నిలబడిన గూడకట్టు ఆయన కంగారు పడిపోయాడు. వెంట ఉన్న మృదంగపు ఆయన ఈ దృశ్యం చూడగానే పరిగెత్తుకు వెళ్లారు. ఫోటోగ్రాఫర్లు పెట్టెలాగారు. గూడకట్టు ఆయన కూలీని కొట్టినంత పనిచేసి బామ్మగారిని, ఆవిడ అరిసెలని అరవంలో అనువుగా తిట్టేసి ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఆ బెంచి దగ్గరికి తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. ఆ యువతి ముఖం ఆ బాధకి తట్టుకోలేనట్టు అప్పటికే ఎర్రగన్నేరు పువ్వులా కందిపోయింది. కాలి బొటనవేలు చితికి రక్తం కారుతోంది. అల్లా! ఆ అమ్మాయి బాధని బిగబట్టుకుంటూ చెయ్యిని కళ్ళకి ఆనించుకుంది. అప్పటికి బెంచి మీద నుంచి లేచి అందరితో పాటు ఇదంతా చూస్తున్న యువకుడు హఠాత్తుగా తెప్పరిల్లి ఒంటి మీదకి తెలివి తెచ్చుకున్నట్టుగా బెంచి మీద పెట్టి ఉన్న తన బ్రీఫ్ కేస్ని వేళ్లతో నొక్కి తెరిచి అందులో నుంచి దూది ప్లాస్టర్ తీసుకువచ్చాడు. ఆ అమ్మాయి ముందు మోకాళ్ల మీద వంగి కూర్చొని రక్తం చిందుతున్న ఆమె పాదాన్ని తన మోకాలి మీద ఆనించి పెట్టుకుని రక్తం తుడిచి దూదివత్తి ప్లాస్టర్ వేశాడు. తన పాదం ఎవరో పట్టుకోగానే ఆ అమ్మాయి దిగ్గున కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా అపరిచిత వ్యక్తి ఎవరో గాయం శుభ్రం చేసి కట్టుకడుతున్నాడు. ఆ అమ్మాయి విస్తుపోతున్నట్టుగా అతని వైపు చూసింది. అతను ప్లాస్టర్ వేయటం పూర్తి అయింది. అతను వేస్తుంటే అడిగింది, మీరు డాక్టరా? అతను అవునన్నట్టు తల ఊపాడు. మీ పేరు? గోపాలకృష్ణ. అతను బ్రీఫ్ కేస్ మూస్తూ చెప్పాడు. అరుగో అయ్యగారు వచ్చారు, మృదంగం పట్టుకున్న వ్యక్తి అన్నాడు. ఇంతలో అక్కడికి ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ఒక ఆయన వడివడిగా వచ్చాడు. ఏమిటి, కాలికి దెబ్బ తగిలిందా? ఆయన ఆదుర్దాగా అడిగాడు. అవును డాడీ. తండ్రిని చూడగానే ఆ అమ్మాయి కళ్ళలోకి ఆనందం వచ్చింది. బాధని దిగమింగేసి హుషారుగా నవ్వేస్తూ తనకు తగిలిన దెబ్బ పట్టించుకోనంత ముఖ్యమైనది కాదన్నట్టు తలుస్తూ, డాడీ చూసారా, నాకు దెబ్బ తగులుతుందని తెలిసే దేవుడు ఇక్కడ డాక్టర్ని రెడీగా పెట్టేశారు. ఈయన డాక్టర్, పేరు గోపాలకృష్ణట. నాకు అలా దెబ్బ తగలగానే ఇలా వచ్చేసి కట్టుకట్టేశారు. నాకసలు బాధే తెలియలేదు, పాదం చూపిస్తూ నవ్వుతూ అంది. గోపాలకృష్ణ ఆయనకి నమస్కారం చేశాడు. ఇంతలో రైలు కూత వేసింది. ఆయన థ్యాంక్ యూ అంటూ గోపాలకృష్ణకి ఒక కృతజ్ఞత పారేసినట్టు అనేసి, టైం అయింది పద అంటూ కూతుర్ని చేయి పట్టుకొని లేవదీశారు. ఆ హెల్త్ మినిస్టర్ గారు ఫోన్లో పట్టుకొని వదల్లేదు, లేకపోతే నేను నీకంటే ముందే స్టేషన్కి వచ్చేవాడిని అంటూ కూతుర్ని నడవగలవా అని అడిగారు. ఆయనని చూడగానే ఫోటోగ్రాఫర్లు దూరంగా తప్పుకున్నారు. నడవటమా? డాన్స్ చేసేస్తాను, నా కాలికి ఏం కాలేదు డాడీ, కాల్ని విదిలిస్తూ అంది. ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ కృష్ణ అంటూ వచ్చిన ఒక సన్నాటి పొడుగాటి యువకుడు ఆ యువతిని, ఆమె వెంట ఉన్న తండ్రిని చూడగానే నోట మాట రానట్టు నిలబడిపోయాడు. తనని తాను మర్చిపోయినట్టుగా ఆ అమ్మాయిని చూడసాగాడు. ఆ అమ్మాయి వెళ్లే ముందు గోపాలకృష్ణతో థ్యాంక్ యూ వెరీ మచ్ చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. ఏమిట్రా మురళి అట్లా చూస్తున్నావు? గోపాలకృష్ణ సన్నటి యువకుడు భుజం తడుతూ అన్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నిద్రలో అడిగినట్టు అడిగాడు. ఎవరు? కళ్యాణి. పూర్తి పేరు శ్రీ కళ్యాణి. వాళ్ళ నాన్న సిరి అని పిలుస్తాడు. ఆయన ఎవరో తెలుసా? తెలియదా? మినిస్టర్లు, వ్యాపారవేత్తలు, దొంగచాటు వ్యాపారులు అందరూ ఒకే రకంగా ఇష్టపడి గౌరవించే రాజారాం గారు. ఆయన ఏకైక గారాల పట్టి ఆ అమ్మాయి. కళ్యాణి డాన్స్ చేస్తుండగా చూస్తుంటే మనకి మనం ఎవరో మర్చిపోయేంత మైకం వస్తుంది. అవును. మురళి గోపాలకృష్ణ వైపు పూర్తిగా తిరిగాడు. అమ్మాయి నీతో మాట్లాడుతుందేమిటి? నీకెలా పరిచయం? ఆమె కాలుకి దెబ్బ తగిలింది, నేను కట్టుకట్టాను. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఏమిటి? కళ్యాణి పాదం నువ్వు ముట్టుకున్నావా? ఏవి నీ చేతులు? మురళి హఠాత్తుగా గోపాలకృష్ణ 2 చేతులు పట్టుకొని వాటి వైపు తమకంగా చూశాడు. వెంటనే వాటిని 2 కళ్ళకి అద్దుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏమిట్రా ఇవి? ఆశ్చర్యంగా అడిగాడు. నీ చేతివేళ్లకి పవిత్రత వచ్చేసింది. నువ్వు డాక్టర్వి అయిపోయావు గాని లేకపోతే వాటిని కోసి జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లి పూజించుకునేవాడిని. ఏడిశావు.
సూట్ కేస్ తీసుకుంటూ అన్నాడు. అరగంట ముందే వస్తానన్న వాడివి ఇంత ఆలస్యం చేశావేమిటి? రాంపండు లేడు, వాడికి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. మర్చిపోయా, ఇదిగో చేతుల్లో ప్యాకెట్లు అందించాడు. ఏమిట్రా ఇవి? వద్దంటున్నా వినకుండా ఆ మారుమూల చోటుకి పోతున్నావు. కొల్లేరు అంటే దోమల రాజ్యమని, అక్కడ దోమలు ఏనుగుల్లా మనుషులు పీనుగుల్లా ఉంటారని మా మావయ్య అంటుండేవాడు. ఎందుకైనా మంచిది అని దోమల మందు, టాటాయిస్ ప్యాకెట్లు, దోమతెర నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నవాడివి వెళ్తున్నావు, ఏ మలేరియా పేషెంట్లా చిక్కి శల్యమై తిరిగి వస్తావో ఏమిటో. ఛ, నోర్ముయ్. శుభమా అని నేను ఉద్యోగంలో చేరటానికి వెళ్తుంటే కృష్ణ కసిరాడు. ఇద్దరూ కంపార్ట్మెంట్ వైపు నడవసాగారు. మురళి లెక్చర్ ఇస్తున్నట్టుగా అన్నాడు. ఒరేయ్, వయసులో ఉండగా డబ్బు సంపాదన మినహా ఇంకే ఆదర్శమూ ఉండకూడదు. పల్లెటూరు వెళ్ళి ప్రాక్టీస్ పెడితే ఏం ఉరుగుతుందిరా? పల్లెటూరు వెళ్ళాలంటే ముందు సిటీలో ఉండి డబ్బు సంపాదించి ఒక స్టేటస్ తెచ్చుకోవాలి. కారు కొన్న తర్వాత ఆ కారులో కాన్వెంట్లో చదివే పిల్లలు, ఫ్యాషన్గా ఉండే భార్యని తీసుకొని అలా అలా సెలవులకి వెళితే ఊళ్ళో జనం అంతా ఫారినర్స్ని చూసినట్టుగా మనల్ని చూడ్డానికి విరగబడతారు. మనం చూడకపోయినా పనిగట్టుకుని వచ్చి పలకరించి దండం పెడతారు. డాక్టర్గా వెళ్ళాలంటే అలా వెళ్ళాలి. ఇలా వెళ్తే ఏం విలువరా? నీ మందులు పెట్టి నువ్వే మోసుకుంటూ వెళ్ళాలి. డాక్టర్ మందులు పెట్టి మోసుకోవడం తప్పంటావా? నవ్వుతూ అడిగాడు కృష్ణ. మనిషి ఏ పని చేసినా స్టేటస్ ఉంటాను. నీకు ఆ మాట మీద ఉన్న మోజు నాకు లేదురా. నేను ఎంతమందికి వైద్యం చేయగలిగితే అంత చాలు అనుకుంటాను. మన ఫ్రెండ్స్ అందరూ స్టేట్స్ ఎలా పోదామా అని ఆలోచనలు చేస్తుంటే నువ్వేమో ఈ పల్లెటూరు పోతున్నావు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకో. ఇంతలో రైలు కూత వేసింది. కృష్ణ తను ఎక్కవలసిన కంపార్ట్మెంట్లో ఎక్కాడు. ఎంత అదృష్టవంతుడివిరా. అదేమిటి, కళ్యాణి ఎక్కిన రైల్లోనే నువ్వు ఎక్కి వెళ్తున్నావు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ రాంపండుకి కడుపు నొప్పి రాకపోతే నేను అరగంట క్రితమే ఇక్కడ ఉండేవాడిని. ఆ కట్టుకట్టే ఛాన్స్ నాకే దక్కి ఉండేది. ఇంతలో రైలు కదిలింది. ఉంటాను, బాయ్. కృష్ణ చెయ్యి ఊపాడు. ఉత్తరాలు వ్రాస్తూ ఉండు. మురళి చెయ్యి ఊపాడు. రైలు కదిలింది. కృష్ణ తన సీట్లో కూర్చున్నాడు. రైలు రివ్వున వెళ్తోంది. గోపాలకృష్ణ తల వెనక్కి ఆనించి కూర్చొని ఉన్నాడు. అతని మనసు ఎంతో హాయిగా ఉంది. తన గమ్యం ఏమిటో తనకి తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. అతని ముఖం నిర్మలంగా ఉంది. తను ఈ మన్యపు ప్రాంతాలకి డాక్టర్గా వెళ్తున్నానని అనగానే మురళి, భాస్కర్ చాలా గొడవ చేసేశారు. ఒరే, కొల్లేరు ప్రాంతమా? ఏముందిరా అక్కడ? తినటానికి తిండి కూడా సరిగ్గా దొరకదేమో అన్నాడు మురళి. అక్కడున్న వాళ్ళు బ్రతకటం లేదా అన్నాడతను. బ్రతుకుతారా? వాళ్ళకి అలవాటైన బ్రతుకు అది. ఆ నీళ్లు, చేపలు, దోమలు తప్ప ఇంకో ప్రపంచం ఉందని తెలియని అమాయకులు. తెలిసిన ఆ ప్రదేశం విడిచి వస్తే బ్రతకటం చేతకాని వాళ్ళు. పల్లెటూళ్ళలో జనం అంతా పట్నాలకి ఎగబడుతుంటే నువ్వు అక్కడికి పోతానంటావేమిటి? మురళి విసుక్కున్నాడు. ఒరే కృష్ణ, పల్లెటూళ్ళు భాగ్యసీమలు అని పాటల్లో విని వెళ్తున్నట్టున్నావు. అక్కడ మనకేమీ గిట్టుబాటు కాదు. జీవితంలో ఎదుగు బొదుగు ఉండదు. నా మాట విని ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టు. దేశాయి నర్సింగ్ హోంలో చేరదాం. ఇక్కడుంటే ఏ ఫారినో అతి తేలికగా వెళ్ళిపోవచ్చు. ఆ పల్లెటూరు పోతే మనకి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి అన్నాడు భాస్కర్. నాకు ఫారిన్ వెళ్ళాలని లేదురా అన్నాడు కృష్ణ. ఫారిన్ వెళ్ళాలని లేదు, పోనీ డబ్బు సంపాదించాలి అనైనా ఉందా? అదీ లేదా? మురళి వెటకారంగా అన్నాడు. డాక్టర్గా నాకు చేతనైన సేవ బీదవారికి చేయాలని ఉందిరా. అబ్బో, బయలుదేరాడు దేశోద్ధారకుడు. ముందు మనం బ్రతికి బట్ట కడితే ఆ తర్వాత సాటివారి గురించి ఆలోచించవచ్చు. మనం ఇంత చదువు చదివి దేహి అని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా ఉంటే ఇంకొరిని ఉద్ధరించినంత మేలు చేసినట్టు. డాక్టర్కి అలాంటి స్థితి ఎప్పుడూ రాదని నా నమ్మకం దృఢంగా అన్నాడు కృష్ణ. ఈ ఊరిలో సంపాదన లేకుండా ఏడుస్తున్న డాక్టర్ల సంగతి ఏమిటి? భాస్కర్ నిలదీశాడు. అందరూ సిటీలోనే ఉండాలని అనుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఎన్నో చోట్ల సరైన డాక్టర్లు లేని ఊళ్ళున్నాయి. సిటీలో అలవాటు అయిన వాళ్ళం ఆ మారుమూల ఎలా వెళ్ళి ఉండగలం? అడిగాడు భాస్కర్. ఇలాంటి మహానుభావుడైతే ఉంటాడులే. ఒరే భాస్కర్, వీడికి చెప్పటం వృధా. ఏదో స్నేహితుడు కదా, తెలియకుండా గూతుల్లో పడుతున్నాడని చూస్తూ ఊరుకోక చెప్పాం. వినకపోతే వాడి కర్మ, మనమేం చేస్తాం అన్నాడు మురళి. ఆ ఇద్దరిలో కృష్ణ డాక్టర్గా పల్లెటూరు వెళ్ళి జాయిన్ అవుతానంటే భాస్కర్ కంటే మురళే ఎక్కువ బాధపడుతున్నాడు. కృష్ణని ఆ ప్రయత్నం నుండి విరమింపచేయాలని అతడు శతవిధాలా ప్రయత్నించి విఫలుడైనాడు.
భాస్కర్ విసుగుపడినట్టుగా, వాడి కర్మ, మనమేం చేస్తాం, అసలు మనతో కలిసి చదివాడు అన్న మాటే గాని మనతో కలిసి ఏ ఫంక్షన్కి పార్టీకి వచ్చాడని ఎప్పుడూ వెలివేసినట్టు విడిగానే ఉండేవాడు, ఇప్పుడు అంతే అని సనుక్కున్నాడు. మురళి తాపత్రయం వేరు. ముగ్గురు అక్కడే ఉంటే ఎప్పటికైనా ఒక నర్సింగ్ హోం పెట్టుకోవచ్చునని. ముగ్గురు అంతంత మాత్రపు ఆర్థిక స్థితి గల వాళ్లే. భాస్కర్ నాన్న భాస్కర్ మెడిసిన్ పూర్తవగానే పెళ్లి మార్కెట్లో కొడుకుని కట్నానికి బేరం పెట్టాడు. మా అబ్బాయి చదువుకి నేను ఇంకా ఖర్చు పెట్టాను. ఆ డబ్బు కట్నంగా నాకు ఇచ్చేసి సంపాదించి పెట్టే ఈ మనిషిని మీరు స్వంతం చేసుకోండి అన్నట్టు ఉంది ఆయన ధోరణి. మురళి భాస్కర్ని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండేవాడు. మురళికి పెళ్లి మీద లేదు. అతనికి ఎంతసేపు డబ్బు త్వరగా ఎలా సంపాదించాలి అన్నదే యావా. ఒరేయ్, నువ్వు పొరపాటుగా డాక్టర్వి అయ్యావు కానీ ఏ చింతపండు కొట్టో పెట్టాల్సిన వాడివి అంటూ భాస్కర్ని ఏడిపించేవాడు. భాస్కర్కి మురళికే కాదు, ఈ రోజుల్లో చాలామందికి ఏ చదువు అయినా డబ్బు సంపాదించే సాధనం అయి తీరాలి. తల్లిదండ్రుల మనసులో ఈ కోరిక పిల్లల మనసుని తీర్చిదిద్దుతోంది. మొదటి నుంచి కృష్ణ మనస్తత్వం వేరు. అతనికి ఒక ధ్యేయం ఉంది. డాక్టర్ వృత్తిలో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయాలి. భాస్కర్ అలా కాదు, స్టేటస్ కోసం తండ్రి పోరు మీద మెడిసిన్ చదవటానికి వచ్చాడు. మురళికి వాళ్ళ ఎదురింటి డాక్టర్ గారు ఆదర్శం. ఆయన పెద్ద ఇల్లు కట్టాడు. కారు, కుక్కలు, నౌకర్లు, ఫోన్లు, ఆ ఇంటికి వచ్చిపోయే కార్లు చూసి అతనికి చిన్నప్పటి నుంచి తను కూడా డాక్టర్ అయ్యి డబ్బు సంపాదించాలనే. ఈ ముగ్గురు కలిసి ఒకే రూమ్లో ఉండి చదువుకున్నారు. మెడిసిన్ చదివిన ఇన్ని సంవత్సరాలలో ఒకరి అభిప్రాయాలు ఒకరు మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఎవరికి వారే నిర్దిష్టమైన అభిప్రాయం కలవాళ్ళు అవటంతో ఎదుటివారి అభిప్రాయాన్ని స్వీకరించలేకపోయారు. అందుకే చదువు పూర్తి అవగానే ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోవటానికి ఆయత్తమైనారు. కృష్ణకి మురళి భాస్కర్ని వదిలి వెళ్తుంటే ఏదో వెల్తిగా అనిపించసాగింది. భాస్కర్ కంటే మురళి మరీను అహర్నిశలు ఏదో ఒక మాట చెప్పి నవ్విస్తూ ఉంటాడు. చాలా తొందర స్వభావం. ఆ తొందర మూలంగా అతని చిక్కుల్లో పడిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అతనికి లలిత కళలంటే అమితమైన ఆసక్తి. ఊళ్ళో ఏ డాన్స్ ప్రోగ్రాం జరిగినా, ఏ పాట కచేరీ జరిగినా వీలైనంత వరకు వదలకుండా వెళ్తాడు. అతని జీవితాన్ని సరదాగా సులభంగా గడిపేయాలని చూస్తాడు. ఎదుటివారికి సాయం చేస్తాడు, తను పొందుతాడు. భాస్కర్ అలా కాదు. లాభనష్టాలు జాగ్రత్తగా బేరీజు వేసి ఎదుటివారితో పరిచయం పెంచుకుంటాడు. తను అధికుడిని అనే అహం ఉంది, కానీ అది కంటపడనీయడు. భాస్కర్ అన్నమాట కూడా నిజమే. తను ఉద్యోగాలకి సిటీ వదిలి ఈ మారుమూల పల్లెటూరికి వెళ్తున్నానని అంటే భాస్కర్ వెళ్తాడు, వాడికేం, ఒంటరివాడు, నాన్న వాళ్ళు లేరు, తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు ఇలాంటి బంధాలు లేవు, పూర్తి స్వేచ్ఛ ఉంది. అదే నేను వెళ్తాను అని అంటే మా నాన్న కాళ్ళు విరక్కొడతాడు అన్నాడు భాస్కర్. తల్లిదండ్రుల కఠిన నియమ నిబంధనలలో పెరిగిన అతనికి ఎవరూ లేని కృష్ణను చూస్తే అసూయ అనిపిస్తుంది. తను ఏ పని చేయాలన్నా తండ్రి పెత్తనం చాలా ఉంటుందని, తనకి స్వేచ్ఛ అనే మాట లేదని గొనుగుతాడు. నా అనే తోడు లేకుండా అనాథగా పెరగడంలో బాధేమిటో భాస్కర్కి తెలియదు. ఆ మాట కృష్ణ ఎన్నిసార్లు చెప్పినా భాస్కర్కి చెవికి ఎక్కదు. భాస్కర్ కుటుంబంతో కృష్ణకి సాన్నిహిత్యం చాలా ఉంది. భాస్కర్ తండ్రికి కృష్ణ అంటే చాలా ఇష్టం. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా, ఎవరూ అండదండలు లేకపోయినా ఎంత కష్టపడి చదువుకుంటున్నాడో, నేను అనేవాడిని ఒకడిని ఉండి సంపాదించి పోస్తుంటే చదవటానికి నీకు కష్టంగా ఉంది, అయాచితంగా వచ్చిన వాటి విలువ తెలియదురా అని సాధిస్తాడు. కృష్ణ ఊరు వెళ్తున్నాను అంటే భాస్కర్ చెల్లెలు పద్మ, దోసపాడా, అక్కడ నా స్నేహితురాలు ఉంది అంటూ ఉత్తరం రాసి ఇచ్చింది. నువ్వు వెళ్ళటం సరాసరి వాళ్ళ ఇంటికే వెళ్ళు, వాళ్ళు బాగా చూస్తారు, నువ్వేమీ మొహమాట పడనవసరం లేదు. మా అత్తయ్య ఉందే, ఆవిడకి కీళ్లవాతం, నువ్వు డాక్టర్వని తెలిస్తే నిన్ను చచ్చినా వదలదు, సకల మర్యాదలు చేస్తుంది. ఆ ఊరిలో అడుగు పెట్టగానే కాంతమ్మ గారు అని అడిగితే ఎవరైనా చెబుతారు అంది. కొత్తవారంటే కృష్ణకి చాలా మొహమాటం. పద్మమాట కాదనలేక ఆ ఉత్తరం తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. డాక్టర్గా ఈ దేశంలో ఏ మారుమూలకి వెళ్ళమన్నా అతనికి అభ్యంతరం లేదు. అతని జీవితం నియమబద్ధం, భేషజాలు అతనికి గిట్టవు. అతని మనసు ఎంత నిర్మలమో అతని ప్రవర్తన కూడా అంత సూటిగా ఉంటుంది. ప్రతి మనిషి కాస్త స్వార్థ చింతన వదిలేస్తే ఈ సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుందని, మనిషి మనుగడ సుఖప్రదంగా గడుస్తుందని అతని దృఢ విశ్వాసం. నేను డాక్టర్ని, ఎక్కడైనా ఒక చిన్న పల్లెటూరు, అక్కడ స్థిరపడి ఆ చుట్టుపక్కల జనానికి నాకు చేతనైనంత సేవ చేయగలిగితే నా జీవితం ధన్యమైనట్టే. కృష్ణకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి.
ఇంకే వృత్తిలోనైనా మనిషి స్వసుఖం ఆశించవచ్చు, కానీ ఈ వైద్య వృత్తిలో మాత్రం అలాంటి కోరిక ఉండకూడదు. ఎందుకంటే ఈ వృత్తి మనుషుల ప్రాణాలకి సంబంధించింది. 24 గంటలు డాక్టర్ తన జీవితాన్ని రోగులకి అంకితం చేయగలగాలి. అలాంటి నిస్వార్థం, దృఢత్వం లేని వాళ్ళు అసలు ఈ వృత్తిని చేపట్టనే కూడదు. డాక్టర్ అయిన వ్యక్తి ఈ వృత్తి నాకేమిచ్చింది అని ఎప్పుడూ ప్రశ్నించుకోకూడదు. ఈ వృత్తికి నేనెంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను అని ఆలోచించుకోగలగాలి. కృష్ణకి వైద్య వృత్తి చాలా పవిత్రమైందని ఎంతో విశ్వాసం. తన జీవితంలో భగవంతుడు సాటి మనుషులకి అపారమైన సేవ చేయగలిగే అవకాశం అనే వరం ఇచ్చాడు. దానిని తను పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలి. అందుకే అతను డాక్టర్ అయిన తర్వాత ఒక్క నిమిషం వృధా చేయలేదు. తోటి స్నేహితుల్లా సిటీలోనే ప్రాక్టీస్ పెట్టే అవకాశానికి వేచి చూడలేదు. ఫారిన్ వెళ్ళటానికి ప్రయత్నాలు చేయలేదు. మన దేశంలో ఇక్కడ ఇంత అవసరం ఉండగా పరాయి చోటికి నేనెందుకు వెళ్ళాలి అంటూ భాస్కర్ తెచ్చిన అప్లికేషన్స్ తోసిపుచ్చాడు. కొల్లేరు ప్రాంతంలో వచ్చిన ఉద్యోగానికి బయలుదేరి వెళ్తున్నాడు. తను చేస్తున్న పని 100% సరైనదే అన్న ఆత్మవిశ్వాసం అతనికి ఉంది. తన జీవన మార్గం ఎటువైపో అతనికి క్షుణ్ణంగా తెలుసు. ఆ విశ్వాసం, ఆనందం అతని కళ్ళల్లో దీప్తివంతంగా భాషిస్తున్నాయి. తూర్పున తెలతెలవారుతోంది. బాలభానుని బంగారు కిరణాలు పుడమి తల్లిని ముద్దాడుతున్నాయి. కృష్ణ పట్టుకుని నిలబడి ఒక్కసారి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కల్లారా చూశాడు. చుట్టూ కొల్లేరు సరస్సు, ఆ పారజలరాశి, దాని మధ్యగా దూరంగా అక్కడొకటి చిన్న చిన్న ఊళ్ళు. నీళ్ల మధ్య నుంచి చిన్న చిన్న పడవలు సరుకులు తీసుకువెళ్తున్నాయి. ఉదయపు గాలి నీళ్ల మీద తరంగాలుగా నాట్యం చేస్తోంది. ఒకచోట తామర ఆకులు ఎత్తుగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల అంతా నిశ్శబ్దం, అతి నిశ్శబ్దం. మనిషి ఏకాగ్రతని వేయింతలు పెంచే మౌనం. చిన్నగా గాలి చప్పుడు. అక్కడ ఏదో పిట్ట అరుపు. దూరంగా పడవవాని కేక ఆ నిశ్శబ్దంలో మధుర సంగీతంలా వినిపిస్తున్నాయి. కృష్ణ అక్కడికి వచ్చి పడవ ఎక్కి అవతల ఒడ్డుకి దాటాడు. అతను కాలు కింద పెట్టి 2 అడుగులు వేయగానే బురదలో ఇరుక్కున్న చెప్పు తెగి ఊడి వచ్చింది. అతను నవ్వుకున్నాడు. చెప్పులు తీసి పేపర్లో చుట్టుపట్టుకున్నాడు. అక్కడ ప్రజలు కాయకష్టం చేయటానికి అలవాటు పడినట్టుగా మోటుగా ఉన్నారు. అతను పెట్టపట్టుకుని నడుస్తున్నాడు. ఏ ఊరు బాబు? ఒక అతను పలకరించాడు. దోసపాడు. అలాగా, అటు ఇంకో 1/2 మైలు నడవాలి, చెయ్యి పెట్టి చూపిస్తూ అన్నాడు. ఆ నీళ్ల ఒడ్డున నడుస్తుంటే కృష్ణకి ఎంతో హాయిగా ఉంది. ఆ చుట్టుపక్కల పరిసరాలు చూస్తూ ఒక 5-6 నెలల్లో ఈ వాతావరణంలో నేను పాతవాడిని అయిపోతాను అనుకున్నాడు. దూరంగా పాకలతో పెంకుటిళ్లతో ఊరు కనిపిస్తోంది. అతను పెట్టెపట్టుకుని నడుస్తుంటే వెనుక నుంచి గలగలా మాటలు వినిపించాయి. అతను తిరిగి చూడక మునిపే అతని పక్క నుంచి 4-5 అమ్మాయిలు పాలబిందెలు నెత్తిన పెట్టుకుని చకచకా నడిచి వెళ్తున్నారు. వాళ్ళు ఏవో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ లోకంలో ఉన్నట్టుగా ఉన్నారు. అక్కడ ఒక చిన్న కాలువ ఉంది. దానిని వాళ్ళు చెంగున దూకినట్టు దాటేశారు. వాళ్ళ వెనుకే వస్తున్న అతను కాస్త ఆగి దాని దూరం చూసి జాగ్రత్తగా అంగవేసి దాటబోయాడు. కాలు జర్రున జారింది. అతను తూలిపడ్డాడు. పెట్టె దిబ్బేళ్ల కింద పడింది. వెనుక నుంచి దమ్మని అయిన శబ్దానికి అమ్మాయిలు తిరిగి చూశారు. కృష్ణ పడినవాడు లేస్తున్నాడు. అయ్యయ్యో! అమ్మాయిల్లో నల్లగా ఉన్న ఒక అమ్మాయి గభాల్న తిరిగి వచ్చింది. అయ్యో పాపం, అయ్యగారు పడ్డట్టున్నారు అంటూ పాలబిందె కింద వదించి పరుగున వచ్చి పెట్టె తీసి అందించింది. కృష్ణ ప్యాంటు నిండా బురద మరకలు అయినాయి. మోచేతి దగ్గర బాగా కొట్టుకుపోయి రక్తం వస్తోంది. అతను కాలువలో నీళ్లు తీసి చేతులకి అంటిన బురద కడుక్కోసాగాడు. అయ్యయ్యో, దెబ్బ బాగానే తగిలింది, రక్తం వస్తోంది, 1 నిమిషం ఉండండి. ఆ అమ్మాయి అక్కడి నుంచి పక్కనే ఉన్న చెట్ల గుంపు వైపు పరిగెత్తింది. మరో నిమిషంలో ఒక ఆకు చేతుల మధ్య నలుపుతూ ఆ రసం కృష్ణ చేతికి దెబ్బ తగిలిన చోట పసరు పూసేసింది. కృష్ణ వింతగా చూస్తున్నాడు. ఏ ఊరు వెళ్ళాలి? దోసపాడు. మా ఊరే. మీ పేరు? అంది. గోపాలకృష్ణ. నీ పేరు? చిరునవ్వుతో అడిగాడు. నా పేరు సీతాలు. నేను ఈ ఊళ్ళో డాక్టర్ని. ఆ పసరుకి ఆ దెబ్బ తగ్గిపోతుందిలేండి, మీరేం భయపడకండి ఆరిందలా అంది. కృష్ణ నవ్వుముఖంతో అలాగా అన్నట్టు చూశాడు. అతను వాళ్లతో కలిసి నడక సాగించాడు. ఊరు మొదలయింది. కృష్ణ దయానిధి గారి అడ్రస్ అడిగాడు. సీతాలు ఊరు మధ్యగా ఉన్న ఒక పెంకుటిల్లు చూపించి అదే వెళ్ళండి అంటూ తన తోటి వారితో కలిసి తన దోవన తాను వెళ్ళింది.
బురద మరకలు నిండిన ప్యాంటుతో చెప్పుల్లేని పాదాలతో కృష్ణ ఆ పెంకుటింటి ఆవరణలో అడుగుపెట్టాడు. లోపల నుంచి పొట్టిగా చామన ఛాయగా ఉన్న ఒక అతను బయటికి వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న కృష్ణని చూడగానే కళ్ళు చికలిస్తూ ఎవరికోసం అన్నాడు. దయానిధి గారున్నారా అని అడిగాడు కృష్ణ. ఉన్నారు, మీరెవరి తాలూకు అన్నాడు. కృష్ణ జేబులోంచి తన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసి ఇచ్చాడు. అతను అది చదవగానే తలెత్తి కృష్ణని ఎగాదిగా చూస్తూ ఓహో డాక్టర్ గారా అన్నాడు. అతను లోపలికి వెళ్ళాడు. కృష్ణ అక్కడ చూస్తూ నిలబడ్డాడు. ఇంటి నిండా ధాన్యపు బస్తాలు ఉన్నాయి. వరండాలో కనిపిస్తున్న కుర్చీలు, గుమ్మానికి పక్కకు లాగి కట్టబడిన తెరలు బస్తీ మోజుని తెలుపుతున్నాయి. ఆ యువకుడు మళ్ళీ బయటికి వచ్చాడు. బావగారు లోపలున్నారు, రండి అన్నాడు. కృష్ణ తన అపాయింట్మెంట్ ఆర్డర్ కాగితం చూడగానే ఆయన సాదరంగా వెంటనే బయటికి వస్తాడని ఆశించాడు. అతనికి కాస్త ఆశాభంగమే కలిగింది. కృష్ణ అతని వెంట లోపలికి వెళ్ళాడు. లోపల ఇల్లు చాలా అధునాతనంగా, ఆడంబరంగా, సౌకర్యంగా ఉంది. లోపల పెద్ద హాలులో ఖరీదైన సోఫా సెట్టు ఉంది. పైన సీలింగ్ ఫ్యాన్ ఉంది. ఆ సోఫాలో కూర్చొని పంచె లాల్చీ ధరించి సుమారు 50 సంవత్సరాలు పైబడిన ఒక ఆయన పేపర్ చూస్తున్నాడు. ఆయన కృష్ణ రాకని గమనించిన వెంటనే తలెత్తలేదు. కృష్ణ ఒక సెకండ్ చూసి నమస్కారం అన్నాడు. ఆయన తలెత్తాడు. కృష్ణ అంత క్రితం పంపిన ఆర్డర్ కాగితం నిర్లక్ష్యంగా సోఫాలో పక్కన పడేసినట్లుగా ఉంది. ఆయన పేపర్లోంచి తలెత్తాడు. నమస్కారం, మీరు వస్తున్నట్టు ఉత్తరం రాస్తే నేను బోటు దగ్గరికి మనిషిని పంపించేవాడిని అన్నాడు. నేను టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు కృష్ణ. టెలిగ్రామా? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. మాకు అందలేదే. అయినా మా ఊళ్ళో పోస్టాఫీస్ ఏడాదికి 10 నెలలు పనిచేయదులే. ఆ పోస్ట్ మాస్టర్కి దయ వస్తే ఇస్తాడు, లేకపోతే అంతే. ఆయన కృష్ణని కూర్చోమని అనలేదు. మీరు ఇంత క్రితం ఎక్కడైనా పనిచేశారా అని అడిగాడు. లేదు. కృష్ణ పెట్టె కింద పెట్టి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. ఇదే మొదటి పోస్ట్ అన్నమాట. అవును, మేం అనుభవం గల వైద్యులు కావాలని ప్రకటించామే. నాకు అనుభవం లేదని నా దరఖాస్తులో స్పష్టంగా వ్రాశాను. సరే. ఆయన తనని తాను నిలవరించుకున్నట్టుగా చూసి దానికేముంది, వైద్యుడు అన్నవాడు అసలు 10 మందిని చంపితే గాని అనుభవం రాదంటారు. మీ అనుభవం మా ఊళ్ళోనే సంపాదించుకుందరు గాని. కృష్ణకి మాటలు కష్టంగా తోచినాయి. అయినా దిగమింగినట్లు ఊరుకున్నాడు. ఒరే గిరి, డాక్టర్ గారికి ఇల్లు చూపెట్టు అంటూ కృష్ణతో, వీడు వరాహగిరి, నా బావమరిది. మీకు ఏది కావాలన్నా ఇతన్ని అడగవచ్చు అన్నాడు. కృష్ణ లేచి పెట్టె చేతిలోకి తీసుకుంటుంటే దయానిధి వీరయ్యా అని కేక పెట్టాడు. అయ్యా అంటూ లోపల నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు. ఆ పెట్టె తీసుకొని డాక్టర్ గారి వెంట వెళ్ళు, ఆయనకి అన్ని ఏర్పాట్లు చూసిరా అంటూ పురమాయించాడు. వీరయ్య చిత్తం అంటూ కృష్ణ చేతిలో పెట్టె తీసుకున్నాడు. కాఫీ తాగుతారా? దయానిధి అడిగాడు. నో థ్యాంక్స్ బదులు చెప్పిన కృష్ణ బయటికి నడిచాడు. కొన్ని మాటలు మొహమాటాలు దక్కించుకోవటానికి అడుగుతారు. ఆ మొహమాటాన్ని యువతల వాళ్ళు కూడా దక్కించుకోవాలి. కృష్ణ వెంట వరాహగిరి కూడా వచ్చాడు. హాస్పిటల్ దయానిధి ఇంటికి మైల్ దూరంలో ఊరికి కాస్త పెడగా ఉంది. హాస్పిటల్ అనేది పెద్ద డాబా ఇల్లు. దానికి కొద్ది దూరంలో పెంకుటిల్లు ఉంది. గిరి ఆ ఇంటి తలుపులు తాళం తీస్తూ, క్రితంసారి ఇక్కడున్న డాక్టర్ వెళ్ళి 2.5 సంవత్సరాలయ్యింది. మీరు వస్తున్నారని ఉత్తరం రాస్తే కనీసం ఈ ఇంటికి సున్నం వేయించేవాళ్ళం అన్నాడు. కృష్ణకి చిరాకు వచ్చింది. తను టెలిగ్రామ్ ఇచ్చాను అన్నమాట వాళ్ళు వినిపించుకోవటం లేదు. వీరయ్య తలుపులన్నీ తెరిచి క్షణంలో బూజు దులిపి ఇల్లు ఊడ్చాడు. కిటికీలో నుంచి హాస్పిటల్ బిల్డింగ్ చూస్తూ కృష్ణ, 2.5 సంవత్సరాలు డాక్టర్ లేకుండా హాస్పిటల్ లేకుండా ఎలా నడుస్తోంది అన్నాడు ఆశ్చర్యంగా. ఓస్, హాస్పిటల్ నడవడానికి డాక్టర్ కావాలా ఏమిటి? కాంపౌండర్ మాణిక్యం 12 సంవత్సరాలుగా ఇక్కడే చేస్తున్నాడు అన్నాడు గొప్పగా. కాంపౌండరా? అతని వైద్యమా? అవును అన్నాడు గిరి. ఏం చేస్తాను చెప్పండి, ఏ డాక్టర్ వచ్చినా 6 నెలలు ఉండటం బ్రహ్మప్రళయం. క్రితంసారి డాక్టర్ వచ్చిన మర్నాడే ఒంట్లో బాగాలేదని వెళ్ళిపోయాడు. అంత క్రితం ఆయన ఉట్టి పేకాట మనిషి. ఈ ఇంటిని పేకాట క్లబ్గా మార్చేస్తే బావ చెడామడా తిట్టి పంపేశాడు. వాళ్ళకి ముందు ఒక డాక్టర్ వచ్చాడు. నర్సుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక మీరు ఏం చేస్తారో అన్నట్టు ఆకాశం వైపు చూసి దండం పెట్టి, నేను వస్తాను, మీకు ఏం కావాలన్నా ఆ వీరయ్యని అడగండి
అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబూ, మీ సామాన్ తీసుకురావటానికి పడవ దగ్గరికి ఎవరినైనా పంపిస్తాను అన్నాడు వీరయ్య. నా సామానా? ఇదిగో ఇక్కడే ఉందిగా అన్నాడు కృష్ణ. ఇదా? ఈ పెట్టె ఒకటేనా? ఇంకేదీ లేదా? లేదు. వీరయ్య ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఈ ఒక్క పెట్టెతో ఎలా కాపురం చేస్తారు? కాపురమా? అవును బాబూ, ఇక్కడ హోటల్ లేదు. తమరికి కాఫీ, భోజనం ఏం కావాలన్నా తమరే స్వయంగా చేసుకోవాలి. దానికి సామాను? కృష్ణ చప్పున జేబులోంచి చేయి పోనిచ్చి 100 రూపాయల కాగితం తీసి వీరయ్య చేతిలో పెట్టి, వీరయ్య, ఇంట్లోకి ఏమేం కావాలో తీసుకురా. చూడు, ముందు నాకు ఒక కప్పు కాఫీ వేడిగా కావాలి అన్నాడు. అలాగే బాబూ అని వీరయ్య వెళ్ళిపోయాడు. కృష్ణ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా దూరంగా నీళ్లలో పడవలు వెళుతూ కనిపిస్తున్నాయి. ఆ ఒంటరితనం, ప్రశాంతత గమ్మత్తుగా ఉన్నాయి. కాస్త 4 రోజులు గడిస్తే నేను ఈ పరిసరాలకి అలవాటు అయిపోతాను అనుకోసాగాడు. కృష్ణ ఆ ఊరు వచ్చి 2 వారాలకి పైగానే అయింది. ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 ఊళ్ళకి ఇదే హాస్పిటల్. దీన్ని దయానిధి తాతగారి కాలంలో ఆయన భార్య పేరిట కట్టించాడు. ఆయన హయాంలో బాగానే సాగింది. తర్వాత దయానిధి తండ్రికి దీనిమీద శ్రద్ధ తగ్గింది. దయానిధి పెత్తనం వచ్చేసరికి మరీ మూలపడింది. దయానిధికి ఎంతసేపు రాజకీయాల మీద మోజు. ఊరు కాస్త పెద్దదే. ఊరిలో ఉన్న మిగతా వ్యక్తులకి కూడా హాస్పిటల్ బాగా చేసుకుందామని శ్రద్ధ లేదు. ఉన్నవాళ్లు జబ్బులు వస్తే దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోతారు. లేని వాళ్ళకి కాంపౌండర్ మాణిక్యమే గతి. చాలామంది ఆయుష్ గట్టిగా ఉంటే ఏ మందు అవసరం లేదు అని గాఢమైన నమ్మకంతో జబ్బుల్ని భరిస్తారు. కృష్ణని చూసి ఊళ్ళో అంతా దయానిధి వారికి ఏదో బంధువు అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కానీ అతను డాక్టర్ అని తెలియలేదు. తెలిసినా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. ఈ బస్తీ డాక్టర్లని నమ్ముకుంటే జీవితాలు గడవవు. ఈ రోజు ఉంటే రేపటికి అడ్రస్ తెలియకుండా వెళ్ళిపోతారు. ఉన్న ఆయుర్వేదం వరదాచారి ఒకసారి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్లారని తెలిస్తే మళ్ళీ ముఖం కూడా చూడకుండా ఏడిపించుకొని తింటాడు. అందువల్ల డాక్టర్ వచ్చాడన్నా హాస్పిటల్కి ఎవరూ రావడం లేదు. వీరయ్య ద్వారా ఈ వివరాలు విన్న వెంటనే తనే ఇళ్లకు వెళ్లి రోగులను చూడటం ప్రారంభించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్నింటికి పడవల మీద వెళ్లేవాడు. కొన్ని ఊళ్ళు రోడ్డు బాగుండి వెళ్లటానికి వీలుగా ఉంటే సైకిల్ మీద వెళ్లేవాడు. కృష్ణకి పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఊళ్ళు తిరిగి రావటం, రోగులని చూడటం ఈ పనితోనే సరిపోయేది. వీరయ్య ఇంటి నుంచి అతనికి భోజనం వచ్చేది. ఉదయం వెళ్ళినతను సాయంత్రం అవుతుండగా కాలువ ఒడ్డు వెంట సైకిల్ మీద వస్తుంటే చల్లటి గాలికి అతని మనసు హాయిగా సేద తీరుతున్నట్టుగా ఉండేది. ఈ పల్లెటూరులో మనుషులు కొంతమంది చాలా తెలివిగల వాళ్ళు, అతి గడసరివారు, అయినా చాలా వరకు అమాయకులు, మూర్ఖులును. మొట్టమొదట కృష్ణ దగ్గర వైద్యం చేయించుకోవటానికి ఇష్టపడలేదు. అతన్ని చూడగానే ముఖాలు పెడసరంగా తిప్పేవారు. కాంపౌండర్ మాణిక్యం వాళ్ళకి నచ్చచెప్పి మందులు తీసుకునేట్టు చేసేసరికి తల ప్రాణం తోకకి వచ్చేది. కృష్ణ ఒకటే నిశ్చయించుకున్నాడు. ఇదివరకు వచ్చిన డాక్టర్ల వల్ల వాళ్ళకి ఈ డాక్టర్ ఉండడు అనే నమ్మకం పాతుకుపోయింది. అందువల్ల వాళ్ళు తన దగ్గరికి రారు. తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం వేళలా అప్పుడప్పుడు కృష్ణ సైకిల్ మీద పొరుగురు నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద రివ్వున వెళుతూ గిరి ఎదురయ్యేవాడు. హలో డాక్టరు, నమస్కారం అని అరిచేవాడు. కాంపౌండర్ మాణిక్యం ద్వారా తెలిసిందేమంటే దయానిధికి మతిచాంచల్యం ఉన్న చెల్లెలు ఉంది. ఆ చెల్లెలికి మేనత్త కొడుకు అయిన గిరిని ఇచ్చి దయానిధి పెళ్లి చేశాడు. గిరికి పని పాట లేదు, తిరుగుతూ ఉంటాడు. ఊరిలో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ తను దయానిధి బావమరిదిని అని అధికారం చెలాయిస్తూ ఉంటాడు. ఊరిలో ఎవరికీ అతన్ని ఎదిరించే ధైర్యం లేదు. ఎందుకంటే ఆ ఊరిలో హాస్పిటల్, స్కూలు, పాలకేంద్రాలు అన్నీ దయానిధి కుటుంబం ఊరువారికి ఏర్పాటు చేసిన దయాధర్మాలే. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని ఏమీ అనకూడదని పెద్దవాళ్ళు పిల్లలకి నూరిపోయటం పరిపాటి. అందువల్ల గిరి ఆ ఊరందరికీ తలనొప్పి అయినా కిమ్మనకుండా భరిస్తారు. గిరికి తోచదు. అతను అలిగినప్పుడల్లా దయానిధి ఏదో ఒక లంచం పెడుతూ ఉంటాడు. ఈ మధ్య అతనికి మోటార్ సైకిల్ కొన్నాడు. దానిమీద గిరి పని ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి సాయంత్రం వేళ కృష్ణ అప్పుడే పక్క ఊరి నుంచి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాడు. ఇంతలో వాకిట్లోకి బర్రుమంటూ వచ్చి మోటార్ సైకిల్ ఆగింది.
గిరి లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు, పుస్తకాలేమైనా ఉన్నాయా అన్నాడు. కృష్ణ మెడికల్ జర్నల్స్ చూపించాడు. గిరి వాటిని చూసి గిరాటు కొట్టినట్టు పారేస్తూ, చట్, ఇవి నాకేం అర్థమవుతాయి, ఇంకేం పుస్తకాలు లేవా, ఆడపిల్లల బొమ్మల పుస్తకాలు అన్నాడు. లేవు అన్నాడు కృష్ణ చిరాగ్గా. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అన్నాడు గిరి. అతను అందర్నీ నువ్వే అంటాడు. అతని ప్రవర్తనలో అహం, దర్జా ఉట్టిపడుతుంటాయి. ఎందుకు అన్నాడు కృష్ణ. హాయిగా సిటీలో చదువుకున్నవాడివి అక్కడే ఉండక ఈ పల్లెటూరు ఎందుకు వచ్చావో తెలియదు. ఇక్కడ ఏం తోస్తుందని? తోచకపోవడం అనేది పనిలేని వాళ్ళకి. అంటే నేను పనిలేని వాడిననా అని నేను అనలేదే అన్నాడు కృష్ణ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనని అనుకోకు. గిరి గుర్రుగా చూసి వెళ్ళిపోయాడు. ఆయనతో మీరేం మాటలు పెట్టుకోకండి బాబు అన్నాడు వీరయ్య. నేనెక్కడ పెట్టుకున్నాను వీరయ్య, అతనే పనిగట్టుకు వచ్చి మాట్లాడుతుంటే అన్నాడు కృష్ణ. గిరిని చూస్తుంటే కృష్ణకి చిరాగ్గానే ఉంటుంది. మాట్లాడితే హాస్పిటల్కి వస్తాడు, ఇంటికి వస్తాడు, సోది పెడతాడు. ఒక చెంప తను పని మీద వెళ్ళాలని తొందరగా ఉంటే అతనిని వదిలించుకోవటం ఒక సమస్యగా ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పనిలేని మనిషి చుట్టుపక్కల వాళ్ళకి తలనొప్పిగా తయారవుతాడు. హాస్పిటల్కి సున్నం వేయించమని కృష్ణ దయానిధికి కబురు చేశాడు. ఇప్పుడు వేయించడం ఎందుకు, ఎలాగూ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు వేయిస్తాను అని జవాబు పంపాడు ఆయన. ఆయన ఏ పని చేసినా దానికి లాభం ఏముంటుంది అని ఆలోచించే ధోరణి. ఇక్కడ చేస్తున్న ఈ ఉద్యోగంలో సుఖం ఉంది, శాంతి ఉంది, అన్నింటికన్నా గొప్ప సంతృప్తి ఉంది. కానీ కొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. అవి భరించగలగటం నేర్చుకోవాలి. మా చెల్లెల కొడుక్కి నిన్నటి నుంచి బాగా జ్వరంగా ఉంది బాబు, ఒక్కసారి తమరు మా ఇంటికి దయచేస్తే అన్నాడు వీరయ్య. అదేమిటి వీరయ్య, నిన్నటి నుంచి జ్వరం అయితే నాకెందుకు చెప్పలేదు? పద. కృష్ణ లేచి బయలుదేరాడు. జలుబు దగ్గు మిరియాల కషాయం తాగితే తగ్గిపోతుందని అనుకున్నాను బాబు అన్నాడు వీరయ్య. కృష్ణ ఏమీ అనలేదు. వీరయ్యతో అతని ఇంటికి బయలుదేరాడు. వీరయ్య ఇల్లు పూరిపాక కాలువ ఒడ్డున ఉంది. ఇంటి ముందు పేడ కుప్ప పోసి ఉంది. ఇంకో పక్క గేదెలు కట్టేసి ఉన్నాయి. పేడ వాసన వస్తోంది. అంతటా దోమలు ఎగురుతున్నాయి. శుభ్రత లేని పరిసరాలు. దానిలో వంట చేస్తున్నట్టున్నారు. పొగ వస్తోంది. మంచం మీద పిల్లాడు కంగున దగ్గుతున్నాడు. వీరయ్య భార్య కృష్ణని చూడగానే నులక మంచం తెచ్చివేసింది. కృష్ణ కుర్రాడిని పరీక్ష చేశాడు. జ్వరం 103 ఉంది. దగ్గు జలుబు బాగా ఉన్నాయి. కృష్ణ మందులు తీసి ఇచ్చాడు. జ్వరం తగ్గే వరకు ఇంటిలోంచి కదలనీయకు అని చెప్పాడు. ఇంటికి ముందు ఆ పేడ తీయించి వేసేయి వీరయ్య అన్నాడు కృష్ణ లేస్తూ. పిడకలు చేస్తాం బాబు, ఎప్పుడూ ఉండదు అన్నాడు వీరయ్య. కృష్ణకి వాళ్ళకి చెప్పటం దండగా అనిపించింది. వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఈ దుర్గంధం, ఆ మురికిలో పెరగటం, బ్రతకటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వర్షం వస్తే ఆ పేడ మీద నుంచి నీళ్లు జారి ఇంటి ముంగట వరకు వస్తాయి. దోమలు ఈగలు రాజ్యం ఏలుతాయి. వీరి శరీరాల్లో అపారమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోగాలు లేకుండా నెట్టుకు వచ్చేస్తారు. కృష్ణకి వీళ్ళందరికీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు వ్యాధులను ఎలా పెంచి పెద్ద చేస్తాయో, ఏ రాత్రిబడో పెట్టి చదువు చెప్పాలన్నంత ఆవేశంగా అనిపిస్తుంది. అంతలోనే తనని తాను నిలవరించుకుంటాడు. వీరయ్య భార్యని పిలిచి మా ఆడది బాబు అంటూ చూపించాడు. పిల్లలు అన్నాడు కృష్ణ. లేరు బాబు, దేవుడు కరుణించలేదు అన్నాడు వీరయ్య. వీరయ్య భార్యకి పిల్లలు అన్నమాట వినగానే కళ్ళలో బాధ రెపరెపలాడింది. కళ్ళ వెంట బొటబొట నీళ్లు వచ్చేశాయి. కృష్ణ వీరయ్యని భార్యని క్షణకాలం మార్చి చూశాడు. ఇద్దరూ బాగా ఆరోగ్యంగానే ఉన్నారు. వయసు ముదిరే ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వస్తుండగా వీరయ్య అన్నాడు, ఎన్నో పూజలు చేశాం, తాయితులు కట్టుకున్నాం, దానాలు చేశాం, మాకు ఒక్క కాయ కాయలేదు అన్నాడు. డాక్టర్కి చూపించలేదా వీరయ్య అడిగాడు కృష్ణ. చూపించలేదు బాబు, దానికి సిగ్గు అన్నాడు. కృష్ణకి అర్థమైంది. పూజల వల్ల మందుల వల్ల శరీరంలో ఉన్న లోపాలు సరికావని ఆమెకి తెలియదు. తెలిసినా చెప్పడం వీరయ్యకి రాదు. కృష్ణ వీరయ్య ఇంటి నుండి తిరిగి వస్తున్నాడు. దోవలో బండి రత్తాలు ఇల్లు ఉంది. రత్తాలు కూతురికి బాగా జ్వరం ఉంది. 2 రోజుల క్రితం హాస్పిటల్కి తీసుకువస్తే చూసి మందులు ఇచ్చాడు.
మళ్ళీ మర్నాడు తీసుకువచ్చి చూపించమని చెప్పాడు. రత్తాలు రానేలేదు. రత్తాలు ఉదయం బండి కట్టుకొని వెళ్తే రేవు దగ్గర నుంచి ఊళ్ళోకి, ఊళ్ళో నుంచి రేవు దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. ఇంకేమైనా చెయ్యాలంటే నాకు చెడ్డ విసుగు అంటూ జ్వరం వచ్చిన కూతుర్ని చూసి విసుక్కుంటూ, పిల్ల చిచ్చువాళ్ళు చెబితే వినరు, వానలో తడుస్తారు అన్నాడు. రత్తాలు మర్నాడు మళ్ళీ రానేలేదు. మాణిక్యాన్ని అడిగితే జ్వరం అలాగే ఉంది బాబు అన్నాడు. కృష్ణ రత్తాలు పాక దగ్గరికి వచ్చి రత్తాలు అంటూ కేక పెట్టాడు. లేడు. ఇంట్లోంచి మొరుటుగా ఉన్న కంఠం గావు కేకతో సమాధానం ఇచ్చింది. కృష్ణకి ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. బస్తీలో పుట్టి పెరిగి వచ్చిన అతనికి ఈ పల్లెటూరి వాళ్ల మర్యాద మన్ననలేమిటో సరిగ్గా తెలియవు. ఇక్కడ ఆడవాళ్లు మగవాళ్ళని చూస్తే తలలు దించుకొని తప్పుకొని వెళ్తారు. తను ఎంత డాక్టర్ అయినా వాళ్ళ మర్యాదలని అతిక్రమించకుండా ప్రవర్తించాలని కృష్ణకి బాగా తెలుసు. ఇంటి మగవాడు లేకుండా ఇంట్లోకి వెళ్ళటం మర్యాద కాదు. అతను క్షణం తటపటాయించి చిట్టి అని పిలిచాడు. ఎవరు? శరీరమంతా తలుపు చాటుకి చేర్చి ముఖం మాత్రం బయటికి పెట్టి ఒక ఆమె తొంగి చూసింది. కృష్ణని చూడగానే చిట్టి లేదు, బడికి పోయింది అంది. జ్వరం తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. పంతులమ్మ పరీక్ష వ్రాయకపోతే కొడుతుందట, అందుకని అట్లా జ్వరం పెట్టుకుని ఎగేసుకుంటూ వెళ్ళింది. సరే, కృష్ణ బయలుదేరాడు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్లకి ఫ్లూ. అది తగ్గకుండానే స్కూల్కి వెళ్ళింది. ఆ జ్వరం అక్కడున్న మిగతా పిల్లలకి అంటుతుంది. ఆ పిల్లల ద్వారా ఇళ్ళకి వెళ్ళి పెద్దవాళ్ళకి వస్తుంది. వీళ్ళకి ఇవేవీ తెలియవు. అతను సైకిల్ మీద వస్తుంటే బస్తాలున్న బండి తోలుకొని వస్తూ రత్తాలు ఎదురయ్యాడు. కృష్ణ సైకిల్ ఆపి నిలదీస్తున్నట్టుగా అన్నాడు. రత్తాలు, చిట్టిని స్కూల్కి వెళ్ళనీయవద్దంటే ఎందుకు పంపించావు? ఏం చేయను బాబు, పంతులమ్మగారంటే మా అందరికీ భయం. పిల్లలు స్కూల్కి రాకపోతే ఆవిడ మమ్మల్ని తిడుతుంది. రూపాయి జరిమానా కట్టమంటుంది. ఎవరా పంతులమ్మ? జ్వరంగా ఉన్న పిల్లను కూడా స్కూలుకి రమ్మంటుందా? తలూపాడు రత్తాలు. అదిగో ఆ వీధిలోనే బడి. మీరు వెళ్ళి చూడండి, చిట్టి అక్కడే ఉంటుంది. 3వ క్లాసులో కూర్చొని ఉంటుంది. కృష్ణకి ఒళ్ళు మండింది. పిల్లలు స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా చెల్లించాలా? అమాయకులైన తల్లిదండ్రులని దోచేయటానికి ఇదో వంక. ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. 180 మంది అమాయకులు మూర్ఖులును, మిగతా 20 మంది తెలివిగల వాళ్ళు అయితే ఏదో రకంగా వీళ్ళని దోచుకుంటుంటారు. ఈ పంతులమ్మ వారిలో ఒక్కరిది కాబోలు. పిల్ల స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా కట్టాలంటే వీళ్ళ పిల్లలకి జ్వరం వచ్చినా సరే బడికి పంపి తీరుతారు. రూపాయి కట్టాలంటే అమ్మో రూపాయి అనుకుంటారు. కృష్ణ సరాసరి స్కూలుకి వచ్చి సైకిల్ ఆపాడు. ఎలిమెంటరీ స్కూల్ అక్కడ ఎదురుగ్గా 3వ తరగతి అని బోర్డు వేలాడుతున్న చోటు నుంచి 6వ ఎక్కం బిగ్గరగా పిల్లలంతా కలిసి అరుస్తున్నట్టుగా చెబుతున్న ధ్వని వినిపిస్తోంది. కృష్ణ సైకిల్ దిగి చరచరా లోపలికి వెళ్ళాడు. అక్కడ మొదటి వరుసలో చిట్టి నిలబడి ఉంది. ముక్కు నీళ్లు కారుతుంటే తుడుచుకుంటూ ఎక్కం వల్ల వేస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం వడిలి నీరసంగా ఉంది. చిట్టి, కృష్ణ పిలిచాడు. కృష్ణ గుమ్మంలోకి రాగానే పిల్లలంతా ఎక్కమాపి అతని వైపు చూడసాగారు. ఇలారా అన్నాడు. చిట్టి పంతులమ్మ వైపు చూసింది. పంతులమ్మ కృష్ణ వైపు చూసింది. ఆమె వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆరోగ్యంగా చామన ఛాయగా ఉంది. ఎవరు మీరు? అంది. నేను ఈ ఊరికి డాక్టర్ని. చిట్టికి ఫ్లూ. మీరు స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా వేస్తారనే భయంతో చిట్టి స్కూల్కి వచ్చింది. మేడం, మీరు టీచరు, పిల్లలకి విద్య చెప్పే గురువు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూడటం ఘోరం. అతని వైపు ఆ యువతి నిర్విన్నురాలు అయినట్టు చూసింది. అతను చరచరా లోపలికి వచ్చాడు. చిట్టిని చేయి పట్టుకుని యువతలికి తీసుకురాబోయాడు. ఆగండి, ఆ అమ్మాయి అరిచినట్టుగా అంది. మీరు డాక్టర్ అవ్వచ్చు, దేవుడు అవనీయండి. ఇది నా క్లాస్. నా పర్మిషన్ లేకుండా ఇక్కడి నుంచి పిల్లని తీసుకెళ్లే అధికారం మీకు లేదు. చిట్టి, నువ్వు వెళ్ళి నీ చోట్లో కూర్చో ఆజ్ఞాపించినట్లు ఉన్న ఆ స్వరం వినగానే చిట్టి కృష్ణ చెయ్యి వదిలించుకొని వెనక్కి తగ్గి తన చోటుకి పరిగెత్తబోయింది. కృష్ణ చిట్టి చెయ్యి పట్టి ఆపాడు. మేడం, నేను డాక్టర్ని అని చెప్పాను. మీరేం చేస్తున్నారో తెలుసా? చిట్టిని ఇక్కడ ఉంచి చిట్టికి ఉన్న ఈ ఫ్లూ మిగతా ఈ పిల్లలందరికీ అంటుకునేలా చేస్తున్నారు. చిట్టి క్లాస్కి రాకపోతే మీకు రూపాయి చెల్లించవలసి ఉంటుంది. అంతేగా? ఇదిగో మీ రూపాయి.
కృష్ణ జేబులోంచి రూపాయి తీసి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. అవమానపూర్వకంగా ఉన్న ఆ మాటలు, ఆ రూపాయి చూడగానే ఆ యువతి ముఖం చితిపితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. నేను రూపాయి కోసం కక్కుర్తి పడుతున్నారని మీకెవరు చెప్పారు? ఊళ్ళో అందరూ చెప్పారు. ఊళ్ళో అందరూ? ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసింది. ఆ కళ్ళలో కోపం లాంటిది కస్సుమంది. మీ భయం లేకపోతే చిట్టి ఇంత జ్వరంతో స్కూల్కి వచ్చేదా? ఆ అమ్మాయి ముందు 2 అడుగులు వేసి చిట్టి వైపు చూస్తూ, చిట్టి, నువ్వు చెప్పు, స్కూల్కి ఎందుకు వచ్చావు? అప్పటికే క్లాసులో పిల్లలంతా ప్రాణాలు ఉగ్గబట్టినట్టు భయంతో చూస్తున్నారు. చిట్టి ఏడవటం మొదలుపెట్టింది. చెప్పు, ఎందుకొచ్చావు? గద్దించింది. చిట్టి కళ్ళు నులుముతూ, మరే ఇంటి దగ్గరుంటే పిన్ని పని చేయమంటుంది, నీళ్లు తోడమంటుంది, ఇల్లు ఊడవమంటుంది. నాకు చేతులు నొప్పి, అందుకని నేనే వచ్చాను. ఆ యువతి విన్నారా అన్నట్టు కృష్ణ వైపు చూసింది. కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. ఆ యువతి కృష్ణని చూస్తూ, చిట్టికి తల్లి లేదు, రత్తాలు 2వ భార్య పరమగయ్యాలి. చిట్టి ఇంటి దగ్గరుంటే జ్వరమన్నా వినకుండా చాకిరీ చేయిస్తుంది. అందుకని చిట్టి స్కూలుకు వచ్చి కూర్చుంటుంది. ఆ యువతి క్లాసులో ఉన్న పిల్లలందర్నీ కలియ చూస్తూ, వీళ్ళంతా లేని వాళ్ళే, పిల్లల్ని ఇంటి దగ్గర పని చేయిస్తూ పెద్దలు స్కూలుకి పంపరు. అందుకని నేను జరమానా అని భయపెడతాను, అంతేకాని డబ్బు లాగాలని కాదు. ఈసారి నివ్వరబోవడం కృష్ణవంతు అయింది. అతను ఆ యువతిని అప్పుడే ప్రప్రథమంగా చూసినట్టు చూశాడు. ఆమె వేషధారణ అతి సామాన్యంగా ఉంది. ముఖంలో అందం కంటే ఆరోగ్యం ఎక్కువగా కనిపిస్తోంది. తీరైన తలకట్టు, పొడుగాటి ముక్కు, కళ్ళు మాత్రం నిర్భయంగా నిజాయితీని ఆసరా చేసుకుని ఉన్న, దృఢమైన మనస్తత్వం కలిగి ఉన్న మనసుని ప్రతిబింబింపచేస్తున్నట్టుగా ఉన్నాయి. చిట్టి వాళ్ళ నాన్నకి నేను గట్టిగా చెబుతాను, చిట్టికి 2 రోజులు సెలవివ్వండి అన్నాడతను. ఈసారి అతని కంఠంలో చిరాకు మాయమై మర్యాద ప్రతిధ్వనించింది. చిట్టి చేత పని చేయించరు అనే భరోసా మీరు ఇవ్వగలిగినట్టయితే తీసుకువెళ్ళండి. అలాగే. చిట్టి, నీ పుస్తకాలు తీసుకుని వెళ్ళు. చిట్టి వెనక్కి వెళ్ళి పుస్తకాల సంచి భుజాన తగిలించుకొని వచ్చింది. థ్యాంక్ యూ. కృష్ణ అనేసి వెళ్ళబోతుంటే ఆ అమ్మాయి వెనుక నుంచి ఇదిగో అంటూ పిలిచింది. కృష్ణ వెనక్కి తిరిగాడు. మీ నోటు టేబుల్ మీద రూపాయి చూపించింది. కృష్ణ అది తీసుకొని జేబులో పెట్టుకొని ఐఎమ్ సారీ అస్పష్టంగా అన్నాడు. మీరు డాక్టర్ కాబోలు. డాక్టర్ అయిన వ్యక్తి ఎప్పుడూ తొందరపడి మాట్లాడకూడదు, ఆవేశం అసలే పడకూడదు. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ మాటల్లో చురక అతని మనసుకి బాగానే తగిలింది. అతను చిట్టిని తీసుకొని యువతలికి వచ్చేశాడు. అతనికి చివర్లో ఆమె అన్న మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. అతనికి కోపం రాబోయింది, కానీ వెంటనే నవ్వు వచ్చింది. తను నిజంగానే తొందరపడ్డాడు. ఎవరో అన్న మాటలు పట్టుకొని గబాల్నా మాట జారాడు. ఆ అమ్మాయి చక్కగా తిప్పికొట్టింది. అతను చిట్టిని తీసుకువచ్చి మాణిక్యానికి అప్పచెప్పాడు. చిట్టికి జ్వరం తగ్గే వరకు తన ఇంట్లో ఉంచే ఏర్పాటు చేశాడు. రత్తాలు ఈ మాట విని సంతోషించాడే తప్ప అభ్యంతరం చెప్పలేదు. మా ఆవిడ నోరు చెడ్డది బాబు, నోరే అయితే పర్వాలేదు, కానీ చెయ్యి కూడా జాడిస్తూ ఉంటుంది అన్నాడు. మాణిక్యం టీచర్ గురించి చెప్పాడు. ఆ అమ్మాయి పేరు రాధ. తండ్రి చిన్నప్పుడే పోయాడు. మేనమామ దగ్గర పెరుగుతోంది. తల్లి ఉంది, BA పాస్ అయింది. వేరే చోటికి ఉద్యోగానికి తల్లి వెళ్ళనీయలేదు. అందుకని ఈ ఊళ్ళోనే ఈ ఎలిమెంటరీ స్కూల్లోనే ఉద్యోగం చేస్తోంది. రాధ తండ్రి కూడా ఉపాధ్యాయుడే. అబ్బో, పరమేశం మాస్టారు అంటే ఊళ్ళో వాళ్ళకి ఇప్పటికీ హడలే. అంత ఖచ్చితమైన కోపిష్టి స్వభావం, కానీ మళ్ళీ ఎంతో పరోపకారి. రాధకి తండ్రి కోపం అంతగా రాకపోయినా ఆయన డిసిప్లిన్, పరోపకారితనం బాగా వచ్చింది. పరమేశం మాస్టారి కూతురైన రాధ అంటే ఆ ఊరిలో అందరికీ గౌరవమే. గౌరవాభిమానాలని ప్రాణప్రదంగా, డబ్బుని తృణప్రాయంగా చూసే వంశం అది. మంచం మీద పడుకొని పేపర్ చూస్తున్న కృష్ణ కళ్ళ ముందు ఆ అమ్మాయి ముఖం కదిలింది. ఆ అమ్మాయిని తను రూపాయికి కక్కుర్తిపడే స్వభావంగా చిత్రించి మాట్లాడగానే ఆ కళ్ళు కసుమంటూ లేచిన అభిమానం అతనికి మరీ మరీ గుర్తుకు వస్తోంది. ఈసారి ఎప్పుడైనా కలిస్తే మనస్ఫూర్తిగా మరోసారి క్షమార్పణ చెప్పాలి అనుకున్నాడతను. కృష్ణ, రాధ ఇద్దరూ పరోపకారులే. ఇద్దరూ ఆ ఊరికి మంచి చేయాలనుకుంటున్న వాళ్ళే. వీళ్ళిద్దరికీ ముందు ముందు ఎలాంటి కష్టాలు వస్తాయో నెక్స్ట్ పార్ట్లో విందాం. మరిన్ని నవలలు ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా మీరు అవి వినకపోతే తప్పకుండా వినండి. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.